ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు సబ్జెక్టుతో టెట్ మరియు డిఎస్సి అలాగే జేఆర్ఎఫ్ నెట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ డిఎల్స్ జేఎల్స్ ఇలా వివిధ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం, ముఖ్యంగా తెలుగు అభ్యర్థుల కోసం మనం తరగతుల్ని నిర్వహిస్తున్నాం, ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ డిఎస్సి కోసం కూడా క్లాసులు అనేవి మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6వ తరగతి తెలుగు సిలబస్ అనేది మారింది. ఆ మారినటువంటి నూతన తెలుగు సిలబస్ని అనుసరించి మనం 6వ తరగతి బిట్ బ్యాంక్ని డిఎస్సి కోసం టెట్ కోసం ఇక్కడ అందిస్తున్నాం. 6వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు బాట. 6వ తరగతి తెలుగు వాచకం పేరు ఏంటండి? తెలుగు బాట. అయితే ఇందులో ముఖ్యంగా ముందుగా ఉపవాచకం గురించి చూద్దాం. ఉపవాచకంలోని అంశాలు అంటే మనకి ఇటు టెట్ కానీ డిఎస్సిలో కానీ ఉపవాచకం నుంచి ఏ ఏ అంశాలు అనేవి వస్తాయి చూద్దాం. మరీ ముఖ్యంగా తెలుగు అభ్యర్థులకి జానపద సాహిత్యంలో భాగంగా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ అంశం. ఇప్పుడు చూద్దాం. 6వ తరగతి తెలుగు ఉపవాచకంలో పాఠం పేరు ఎంత మంచి వారమ్మ, ఎంత మంచి వారమ్మ అన్నది పాఠం పేరు. ఇది 6వ తరగతిలో 12వ పాఠంగా ఇది ఉంది. ఇది ఎంత మంచి వారమ్మ అనేటటువంటి ఈ పాఠం 6వ తరగతి నందు 12వ పాఠంగా మనకి అందించడం జరిగింది. ఎంత మంచి వారమ్మ. మరి ఈ ఎంత మంచి వారమ్మ అనేటటువంటి ఈ పాఠం వ్యాసం అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది. వ్యాస ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఇది. వ్యాస ప్రక్రియకి చెందుతుంది. ఇక ఇతివృత్తం అనేది పరిశీలన చేస్తే, ఇతివృత్తంని మనం పరిశీలన చేస్తే జీవన వైవిధ్యం, అంటే మానవుల యొక్క జీవన వైవిధ్యంని చిత్రించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే విద్యార్థులకి మానవుల జీవన వైవిధ్యం గురించి తెలపడమే ఈ పాఠంలోని ఇతివృత్తం. తర్వాత ఈ పాఠ్య భాగం యొక్క రచయిత వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఎంత మంచి వారమ్మ అనేటటువంటి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని బిట్ అనేది మనకి రావచ్చు. వచ్చినప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈయన కాలం ఏది? వెన్నెలకంటి రాఘవయ్య గారి కాలం 1897 మరియు 1981. ఇక ఈయన బిరుదులు తీసుకుంటే నెల్లూరు గాంధీ అని వెన్నెలకంటి రాఘవయ్య గారిని అంటారు. రేపొద్దున మనకి బిట్ అనేది ఎలాగో ఉంది కాబట్టి బిట్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. మనకి ఇలా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. క్రింది వారిలో నెల్లూరు గాంధీగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు అని బిట్టు వస్తే వెన్నెలకంటి రాఘవయ్య గారు అనే ఆప్షన్లో ఉంటే మనం వెన్నెలకంటి రాఘవయ్య గారిని నెల్లూరు గాంధీ అంటారు అన్న విషయాన్ని మనం అక్కడ గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఈయనకి పద్మభూషణ్ అనే బిరుదు కూడా ఉన్నది. తర్వాత ఈయన గారి రచనలు ఏమిటి? ఇక్కడ క్రింది వాటిలో వెన్నెలకంటి రాఘవయ్య గారి రచనలు ఏవి గుర్తించండి అని అంటారు. లేదా క్రింది వాటిలో వెన్నెలకంటి రాఘవయ్య గారి రచన కానిది ఏది అని అడగచ్చు.
లేదా ఒక రచన ఇచ్చి ఈ రచనని ఎవరు రచించారు అని బిట్టు అడగొచ్చు. ఇక్కడ భారతదేశంలో ఆదివాసులు, అలాగే యానాదులు, అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు, ఇవి వెన్నెలకంటి రాఘవయ్య గారి రచనలు. అంటే మనం ముఖ్యంగా తీసుకుంటే అంటే నెల్లూరు గాంధీగా ప్రసిద్ధికెక్కినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారి రచనల్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూడండి, యానాదులు అంటే ఇది ఒక ఆటవిక తెగ, అంటే ఇది ఒక జాతి కదండి. అంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఒక జాతి. అలాగే ఇది కూడా ఆదిమవాసులు, భారతదేశంలో ఆదిమవాసులు అనేది మరో రచన. మరి అడవి పూలు అని చెప్పి, అలాగే నాగులు అనేటువంటి జాతుల గురించి, అలాగే చెంచులు, సంచార జాతులు, అంటే ఆయన రచనలన్నీ కూడా మన ఆదిమవాసుల యొక్క జీవితాల చుట్టూ ఆయన యొక్క రచనలు అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. నాగులు కూడా చాలా ప్రాచీన జాతివారు. తర్వాత మన ఆంధ్రులం కూడా నాగజాతికి చెందిన వాళ్ళం. సంచార జాతులు, వీరు అడవుల్లో తిరుగుతూ ఉంటారు. చెంచులు, వీరు కూడా అడవుల్లో ఉండేటటువంటి ఒక జాతి, ఆదిమ జాతి. తర్వాత అడవి పూలు, ఇది కూడా అంటే అడవి మనుషులకు సంబంధించినటువంటి రచన. భారతదేశంలో ఆదిమవాసులు అంటే ఇది కూడా ఆటవిక జాతుల గురించి చెందినటువంటి రచన. యానాదులు అటువంటి రచనే. కాబట్టి నెల్లూరు గాంధీగా ప్రసిద్ధిగాంచినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారి రచనలన్నీ కూడా అడవుల్లో పుట్టి పెరిగేటటువంటి ఆటవిక జాతులు, ఆదిమ జాతులు, వీటికి చెందినటువంటి రచనలు ఈయన చేశారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడ ఎంత మంచివారమ్మా అనేటువంటి ఈ పాఠం యొక్క ముఖ్య అంశాలని మనం గమనించినట్లయితే, ఈ పాఠంలో యానాదులు అనేటటువంటి ఒక ప్రాచీన తెగవారి గురించి ఇక్కడ వివరణ ఉంది. ఇక్కడ చూడండి, యానాదులు అనేటటువంటి ఒక ప్రాచీన తెగ గురించి వివరిస్తూ వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఎంత మంచి వారమ్మ అనేటటువంటి పాఠం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత మరి ఈ యానాదుల గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది కదా. ఆ యానాదుల గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే, యానాదులకు వేదాంతం అనేది తెలుసు. వీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. యానాదుల యొక్క ముఖ్య దైవం ఏది అంటే వెంకటేశ్వర స్వామి. ఇవి మనకి ఇంతకుముందే చెప్పాను, మనకి తెలుగు జానపద సాహిత్యంలో కూడా ఈ పాఠం మనకి ఉపయోగపడుతుంది. తెలుగు జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యూజీసీ నెట్టు, ఏపీ సెట్టు, తెలంగాణ సెట్టు, అలాగే ఇతరత్ర పోటీ పరీక్షలకి అంటే తెలుగు జానపద సాహిత్యం అవసరం ఉన్న చోట ఈ పాఠం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని తర్వాత వీరు యక్షగానాలని ప్రదర్శిస్తారు. వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి వీరు మొక్కుతారు. యానాదులు వేటకు వెళ్ళేటప్పుడు ఏ దైవంని మొక్కుతారు, ఎవరిని మొక్కుతారు అని అడగచ్చు. లేదా వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడికి మొక్కేటటువంటి జాతి క్రింది వాటిలో ఏదైనా బిట్ అనేది అడగచ్చు. అలాగే వీరి యొక్క ఈ యానాదులు మహాలక్ష్మమ్మను, పోలేరమ్మను వీరిని కూడా ప్రార్థిస్తారు. ఈ అంశాలనేవి మనకి ఎంత మంచివారమ్మ అనేటటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుంటే ఈ పాఠం నుంచి మనకు ఒక బిట్ అనేది మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సరే, ఇప్పుడు దాని తర్వాత మరో పాఠంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఈ 6వ తరగతి నందు 11వ పాఠ్యభాగం డూడు బసవన్న అనేటటువంటి పాఠ్యభాగం. 6వ తరగతి నందు 11వ పాఠ్యభాగం డూడు బసవన్న. అయితే ఇది డూడు బసవన్న అనేటటువంటి ఈ పాఠ్యభాగం ఇది ఏ ప్రక్రియకు చెందినది? జీవిత చిత్రం అనేటటువంటి ప్రక్రియకి చెందుతుంది. ఇతివృత్తం ఏమిటి? ఇందులో సంస్కృతి అంటే మన సంస్కృతి సంప్రదాయాలని అంతరించిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని పిల్లలకి
విద్యార్థులకి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పాఠం డూడు బసవన్న. రచయిత రావూరి భరద్వాజ గారు. రావూరి భరద్వాజ గారు. అయితే ఈ రావూరి భరద్వాజ గారికి పాకుడు రాళ్ళు అనేటటువంటి ఈ నవలకు 2012వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది కదండి. సరే, ఇక చూడండి, ఈయన యొక్క రావూరి భరద్వాజ గారి జననం 1927వ సంవత్సరం జూలై 5 1927వ సంవత్సరం జూలై 5న జన్మించారు. ఎక్కడ జన్మస్థలం ఏది? రావూరి భరద్వాజ గారు ఏ ప్రదేశంలో జన్మించారు? గుంటూరు జిల్లాలోని తాడికొండ అనేటటువంటి ప్రాంతంలో ఈయన జన్మించారు. తల్లిదండ్రులు రావూరి భరద్వాజ గారి యొక్క తల్లిదండ్రులు మల్లికాంబ మరియు కోటయ్య. ఈయన ప్రముఖంగా జమీన్ రైతు అనేటటువంటి పత్రిక సంపాదక వర్గంలో పనిచేశారు. ఇక రావూరి భరద్వాజ గారు ఇక్కడ బిట్ అనేది మీకు రావచ్చండి రేపొద్దున. క్రింది వాటిలో ఏ పత్రికా సంపాదక వర్గంలో రావూరి భరద్వాజ గారు పనిచేశారు అని అంటే ప్రశ్న వస్తే ఆప్షన్లో జమీన్ రైతు అని ఉంటే దీనిని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ రావూరి భరద్వాజ గారి యొక్క రచనల గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈయన రచించిన తొలి కథ విమల. రావూరి భరద్వాజ గారు రచించినటువంటి తొలి కథ ఏది అని బిట్టు వస్తే విమల. అంతేకాకుండా ఈ రావూరి భరద్వాజ గారు అపరిచితులు మరియు కథాసాగరం అనేటటువంటి 2 కథా సంపుటాలు అనేవి ఇక్కడ రచించడం జరిగింది. అంతేకాకుండా ఉడతమ్మ ఉపదేశం అనేది రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పిల్లల కథ. కీలుగుర్రం అనేది రావూరి భరద్వాజ గారు రచించినటువంటి పిల్లల కథ. అంతేకాకుండా ఇక్కడ రావూరి భరద్వాజ గారు కరిమ్రింగిన వెలగపండు అనేటటువంటి నవలని రచించారు. జలప్రలయం అనేటటువంటి నవలని రచించారు. రేపొద్దున మనకి బిట్ అనేది రావచ్చు. కరిమ్రింగిన వెలగపండు అనే నవలని ఎవరు రచించారు, లేదా క్రింది వాటిలో రావూరి భరద్వాజ గారు రచించిన నవల ఏది అని అడగొచ్చు. కరిమ్రింగిన వెలగపండు నవల రచయిత రావూరి భరద్వాజ గారు. జలప్రలయం నవల రచయిత రావూరి భరద్వాజ గారు. అయితే ఈయన రావూరి భరద్వాజ గారు మొత్తం ఎన్ని కథా సంపుటాలని వెలువరించారు అని బిట్టు వస్తే 37 కథా సంపుటాలని వెలువరించారు. రావూరి భరద్వాజ గారు మొత్తం ఎన్ని పిల్లల కథల్ని వెలువరించారు అని బిట్టు వస్తే 43 పిల్లల కథల్ని అని మనం గుర్తించాల్సి ఉంటుంది. రావూరి భరద్వాజ గారు మొత్తం ఎన్ని నవలల్ని రచించారు అని బిట్టు వస్తే 17 నవలల్ని రచించారు అని చెప్పి మనం ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక రావూరి భరద్వాజ గారికి అందినటువంటి పురస్కారాల గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈయన సోవియట్ భూమి నుండి సోవియట్ భూమి నెహ్రూ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డుని అందుకున్నారు. గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డుని అందుకున్నారు. కళారత్న అనేటటువంటి ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల మీదుగా అందుకున్నారు. ఇవన్నీ రావూరి భరద్వాజ గారికి చెందినటువంటి 6వ తరగతిలో ఉన్నటువంటి అంశాలు. దాని తర్వాత గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలుపుతూ జానపద కళల పట్ల విద్యార్థులకి ఒక అవగాహన కల్పిస్తూ వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు అడిగితే డూడు బసవన్న అని చెప్పి మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత సామాజిక వినోదం కోసం ఏర్పడిన కళారూపాలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి అని బిట్టు వస్తే జానపద కళారూపాలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత తర్వాత బిట్టు కొండ గ్రామాల్లో పుట్టి ద్రావిడ దేశాలను అంతా వ్యాపించిన కళారూపాలు క్రింది వాటిలో ఏవి అంటే జానపద కళారూపాలు. కొండ గ్రామాల్లో పుట్టి ద్రావిడ దేశాలు అంతా కూడా వ్యాపించినటువంటి కళారూపాలు జానపద కళారూపాలు. నేడు ఎరుక సోది అనేటటువంటి ఏకపాత్ర కళారూపంగా మారిపోయినటువంటి
ఆనాటి కళారూపం ఏది అని బిట్టు వస్తే కురవంజి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఈ కురవంజిలో స్థల పురాణాలను చెప్పేవారు అన్నమాట. కురవంజి అనేటటువంటి ఈ కళారూపంలో స్థల పురాణాలని చెప్పేవారు. ఇవి ఇక్కడ డూడు బసవన్న అనేటటువంటి పాఠ్య భాగానికి చెందినటువంటి కొన్ని బిట్స్. అయితే మనం ఇప్పుడు ఈ పాఠంకు సంబంధించి మరికొన్ని అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత చూడండి, ఈ డూడు బసవన్న అనే పాఠ్య భాగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు. గంగిరెద్దు వాళ్ళను చూసినప్పుడు ఈ పాఠ్యభాగ రచయితకు ఎందుకు బాధ కలిగింది అంటే, పాత ఆచారాలు కనుమరుగవుతూ ఉన్నందువల్ల రచయిత బాధపడతాడు. అంటే కాలం మారే కొద్దీ పాత ఆచారాలు, మన సంస్కృతులు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి అని చెప్పి రచయితకు ఆ పాత ఆచారాల పట్ల ఉండేటటువంటి మక్కువ వల్ల ఆయన బాధపడడం జరుగుతుంది. ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే మా ఊరు అని పలికిన వారు ఎవరు అంటే, ఈ పాఠ్యభాగంలో డూడు బసవన్న అనే పాఠ్యభాగంలో ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరు అని పలికిన వారు ఎవరు అని మనకి ఎగ్జామ్లో బిట్టు వస్తే బసవయ్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఉన్న డోలును ఏమంటారు అని బిట్టు వస్తే రామ్ డోలు అంటారు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని అంశాలు ఇక్కడ గొరగ నృత్యం అనేటటువంటి ఒక జానపద కళారూపం గురించి ఇక్కడ చూద్దాం. గొరవయ్యలు చేసిన నృత్య ప్రదర్శనని గొరగ నృత్యం అని అంటారు. ఇది MBNR అంటే మహబూబ్ నగర్ జిల్లా, మరియు KNL అంటే కర్నూలు, ATP అంటే అనంతపురం. అంటే మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం ఈ 3 జిల్లాల్లో ప్రసిద్ధి. ఇందులో ఒకటి తెలంగాణ జిల్లా ఉంది, 2 కర్నూలు, రాయలసీమ అంటే కర్నూలు, అనంతపురం ఈ 2 కూడా రాయలసీమ జిల్లాలు. తర్వాత మాదాసి కురవలు అనేటటువంటి ఈ జాతివారు ఈ గొరగ నృత్యాన్ని ప్రదర్శన చేస్తారు. ఒక చేతిలో పిల్లన గోవి అనేది ఉంటుంది, మరో చేతిలో జగ్గు లేదా డమరుకం అనేటటువంటి వాయిద్యం అనేది ఉంటుంది. అంటే గొరగ నృత్యం చేసేటటువంటి గొరవయ్యలు ఉపయోగించేటటువంటి వాయిద్యాలు ఏవి అని బిట్టు వస్తే పిల్లన గ్రోవి మరియు జగ్గు లేదా డమరుకం అనేవి వాళ్ళు ఉపయోగించేటటువంటి వాయిద్యాలు. మధ్యలో కన్నడము లేదా తెలుగు వచనాలను పాడుతూ సామూహిక నృత్యం అనేది వీళ్ళు చేస్తారు. ఇక కఠిన పదాలు అర్థాలు తీసుకుంటే రూపుమాపడం అంటే ఇవన్నీ కూడా జాతీయాలండి. రూపుమాపడం, పట్టుకుని వేలాడటం, కాలు దువ్వడం, తిరోధకాలు ఇవ్వడం అనేవి జాతీయ పదబంధాలు. అయితే ఇక్కడ రూపుమాపడం అనేటటువంటి ఈ జాతీయ పదం యొక్క అర్థము నాశనం చేయడం అన్నది దీని యొక్క అర్థం. పట్టుకుని వేలాడటం అంటే వదిలిపెట్టకుండా ఉండటం, కాలు దువ్వు అంటే తగువుకు సిద్ధపడటం, తిలోదకాలు ఇవ్వడం అంటే సంబంధము లేదా అనుబంధము తెంచుకోవటం. ఇది అయితే ఇక్కడతో మనం ఉపవాచకానికి సంబంధించినటువంటి ఒక 12వ పాఠ్యభాగం మరియు ఇక్కడ డూడు బసవన్న అనేటువంటి 11వ పాఠ్యభాగం, ఈ 2 పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి అంశాలను ఇటు టెట్ మరియు DSC రీత్యా మనం ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. మరో వీడియోలో మరో 2 పాఠాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.